రైట్ ఇక టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. టీటీడీ ఫిర్యాదులో అలిపిరి పోలీసులు కేసు ఫైల్ చేశారు. పార్కింగ్ ప్లేస్ వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహం పేరుతో వివాదం చేశారంటూ పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. ఇక టీటీడీని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఊరుకోమన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. క్రిమినల్ కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కార్ పార్కింగ్ వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉందని, ఆ ప్రదేశమంతా అపవిత్రంగా ఉందని ఉదయం భూమన కరుణాకర్ రెడ్డి వీడియో విడుదల చేశారు. హిందుత్వ సంఘాలు మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఇక దాంతో ప్రభుత్వ ఆదేశాలతో ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది. అలిపిరి వద్ద ఉన్నది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదని తెలిసింది. కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ట్వీట్ చేసింది. ఫేక్ ప్రచారాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవంటూ ఫ్యాక్ట్ చెక్ హెచ్చరించింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రెడ్ దామోదర్, అక్కడ ఉన్నది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదని ఫ్యాక్ట్ చెక్ తెలుపుతుంది. కరుణాకర్ రెడ్డిపై ఇప్పుడు కేసు నమోదు చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, ఉదయం తిరుమల అలిపిరి సమీపంలోనే పాత చెక్ పోస్ట్ ఏరియాలో విగ్రహం ఉంది. అక్కడ అది గత 22 సంవత్సరాలుగా ఉందని చెప్తున్నాడు ఎవరైతే శిల్పి. కాకపోతే ఆ విగ్రహం అపరిశుభ్ర వాతావరణంలో దాని చుట్టూ మద్యం బాటిల్ చెత్త మధ్యలో ఉంది. అది శ్రీ మహావిష్ణువు విగ్రహం అంటూ కరుణాకర్ రెడ్డి ఒక వీడియో విడుదల చేశాడు. అయితే దాని తర్వాత పోలీసులు అటువైపు టీటీడీ విజిలెన్స్ తో పాటు టీటీడీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. ఆ విగ్రహం అసలు టీటీడీకి ఆ విగ్రహానికి సంబంధం లేదు. గతంలో ఇక్కడ కొన్ని శిల్పశాలలు నడిచేటివి. ఏదైతే అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత అక్కడ ఉన్న వాటిని అన్ని కాలించి చేయించిన తర్వాత ఆ పాత విగ్రహాన్ని అటే వదిలేసి వెళ్లారని కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ శిల్పి కుమారుడు అంటే కన్నయ్యాచారి కుమారుడు గురుస్వామి అక్కడికి వచ్చి ఇది శనేశ్వరుడు స్వామి విగ్రహానికి సంబంధించి తాముకు బెంగళూరు కాంట్రాక్టర్ కు 2 లక్షలకు విగ్రహం చెక్కాము, కానీ అతను చనిపోవడంతో అతని కుమారులు పట్టించుకోలేదు. దీంతో పాటు అతను ఇచ్చిన డ్రాయింగ్ మేరకు విగ్రహం చెక్కామని చెప్పాడు. అదేవిధంగా విగ్రహానికి ఇంకా రూపురేఖలు తీర్చిదిద్దలేదు, మొహాన్ని కూడా చిత్రీకరించలేదని కూడా తెలియజేశాడు. ఈ నేపథ్యంలో ఏదైతే మధ్యాహ్నం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో టీటీడీ పైన అసత్య ప్రచారాలు చేస్తే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ ఒక తీర్మానాన్ని కూడా పాలక మండలి ఆమోదించినట్టు తెలుస్తుంది. ఆ విషయాన్ని టీటీడీ ఏదైతే పాలక మండలి సమావేశం ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ బిఆర్ నాయుడు ప్రముఖంగా ప్రస్తావించారో ఆ సాయంత్రానికి ఏదైతే టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుపతి అలిపిరి పిఎస్ లో కేసు నమోదైంది. భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఆ వీడియో తీసిన వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. 385/2025 ఈ కేసు నెంబర్ మేరకు భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఆ వీడియో తీసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు కూడా ఏదైతే పోలీసు అధికారులు చెప్పారు. అయితే సెక్షన్ల విషయం మీద వారు కొంత గోప్యంగా ఉంచినట్టు తెలుస్తుంది. న్యాయ నిపుణులతో చర్చించే వారు సెక్షన్లను నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసిన వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ సీఎం వ్యాఖ్యానించిన నేపథ్యంలో మొట్టమొదటి కేసు ఇటు టీటీడీ వద్ద నుంచే రావడం విశేషమని చెప్పవచ్చు. రత్న, రైట్, థ్యాంక్ యూ దామోదర్.